నమస్తే. తమిళనాడు నుంచి నా అభిమాని కుండలిని గురించి ఒక ప్రశ్న అడిగారు. ఏమంటే, గురువే, చాలా మీ వీడియో నేను చూశాను. దాంట్లో మీరు కుండలిని యోగం గురించి చాలా విషయం మాకు డీటెయిల్గా ఇచ్చారు. దాంట్లో మీరు కుండలిని అవేకనింగ్ తర్వాత కుండలిని యాక్టివేషన్ అట్లా అని చెప్తారు. నాకేం డౌట్ వచ్చిందంటే, కుండలిని అవేకనింగ్ యాక్టివేషన్ రెండు ఒకటేనా? కుండలిని అవేకనింగ్ అంటే వేరే, యాక్టివేషన్ అంటే వేరే అట్లా అని చెప్తారు. ఇది నిజం. దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలని అడిగారు. వండర్ఫుల్ క్వశ్చన్. ఇది ఎట్లంటే, ఒక మనిషి 8 hours నిద్రపోతూ ఉన్నాడు. ఆయనకు ఏమి పని ఉంది, ఏం పని చేయాలా అట్లా అని తెలియకుండా నిద్రపోతూ ఉన్నాడు. మీరేం చేస్తారు? ఆయన పక్కన పోయి ఆయన పేరు పిలుస్తారు. ఏమయ్యా, నిద్రపోతూ ఉండావు, నీకేం పని లేదా అట్లా అని చెప్తారు. ఆయన టచ్ చేసి పిలుస్తారు. అప్పుడు ఆయన హెచ్చరం అవుతుంది ఆయనకు. తర్వాత ఏం చేస్తారు? బెడ్లో కూర్చుకొని బెడ్ నుంచి బయట వచ్చి ఏమేమి పని ఉంది అది చేసి, కాఫీ తాగి టిఫిన్ తీసుకొని అది ఏం పని ఉంది అది పని చేస్తారు. చూడండి, ఇదే అవేకనింగ్ యాక్టివేషన్. అట్లంటే నిద్రపోతే ఉండాడు చూడండి, దాన్ని ఆయన్ని కళ్ళు విడిసేనట్లు చేసేది అవేకనింగ్. అవేకనింగ్ వచ్చిన తర్వాత యాక్షన్ రాదు. అవేకనింగ్ అంటే జస్ట్ హీ విల్ be coming out of the sleep. Once he starts doing action, that is activation. నిద్ర నుంచి బయట వచ్చి పని చేస్తాడు చూడండి, అది యాక్టివేషన్. నిద్ర నుంచి వచ్చేది బయట వచ్చేది అవేకనింగ్. ఏం గురు, ఏమేమో చెప్తారో అర్థం కాలేదు అట్లని చెప్తారా? ఎట్లంటే, మీ బాడీ లోపల 72,000 నాడీస్ ఉంది. 72,000 నాడీస్ ఉంది. దీంట్లో మీకు 105 నాడీస్ చాలా ఇంపార్టెంట్ నాడీస్. దాన్ని ఇంపార్టెంట్ ఎనర్జీ సెంటర్స్ అట్లని పిలుస్తారు. ఆ 105 నాడీస్, ఇంపార్టెంట్ నాడీస్లో 7 నాడీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సహస్రారం, ఆగ్నేయం, విశుద్ధి, అనహతం, మణిపురం, స్వాదిష్టానం, మూలాధారం. 7 సెంటర్స్ ఉంది. ఈ ప్రపంచ శక్తిని ఏం చెప్తాము? చైనా చి అట్లా అని చెప్తారు, జపాన్లో కి అట్లా అని చెప్తారు, భారతంలో ప్రాణశక్తి, ప్రాణం అట్లా అని పిలుస్తారు. ఇది టన్ ఎంత టన్ను ఏమీ లెక్కం రాదు. అది కంప్రెస్ అయ్యి మీ స్పైనల్ కార్డ్ కింద కాకిక్స్ పాయింట్ ఒక టిప్ ఉంది. దానికి కింద సాఫ్ట్గా ఉన్న ఒక ప్లేస్ ఉంది. ఈ గుదద్వారం అట్లా చెప్తారు చూడండి, దానికి పైగా పెరినియం పాయింట్ ఉంది. ఇట్ ఈస్ బిలో ది కాకిక్స్ పాయింట్ అండ్ అబౌవ్ ది యానస్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ పెరినియం. ఆ పెరినియం పాయింట్లో ఈ ప్రపంచ శక్తి, ఈ వైటల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ చి ప్రాణశక్తిని ఏం చెప్తాము? అది కంప్రెస్ అయ్యి స్నేక్ ఎట్లా ఉంటుంది అట్లా కాయిల్డ్ షేప్లా కింద ఈ ఓం ఉంది చూడండి, అట్లా కాయిల్డ్ షేప్లో మీ ఆ పెరినియం పాయింట్లో నిద్రపోతూ ఉంటుంది. ఆ నిద్రపోయేటప్పుడు ఈ మీకు ఏమి ఆత్మశక్తి దేహంలో ఉంటుంది, అప్పుడు మీకు ఈ కాన్షియస్నెస్ ఉంటుంది. ఈ కాన్షియస్నెస్ వచ్చేదానికి మూల కారణం ఈ కుండలిని. మీ ప్రజ్ఞావస్థ అని చెప్తారు చూడండి, ఆ కాన్షియస్నెస్ అది ఈ కుండలిని నుంచి వచ్చేది. మీ ఆత్మశక్తి బయటపోతే ఈ ప్రజ్ఞావస్థ, ఈ కాన్షియస్నెస్ బయటపోతుంది. సో ఈ కుండలిని అందరికీ ఉంది.
అందరికీ ఉంది. కాబట్టి నీకు అది ఉంది అట్లని కనపడదు. యూ డోంట్ ఫీల్ దట్ యు హ్యావ్ కుండలిని. కుండలిని ఉంది అట్లా మీకు ఎప్పుడు ఫీలింగ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అవేకనింగ్. దానికంతా క్రియాలు ఉంది. అది ఇప్పుడు నేను చెప్పేలేదు. ఎట్లా చేసేది ఏమి అట్లా నేను చెప్పేలేదు. ఆ క్రియాలు చేస్తే అది అవేకన అవుతుంది. అవేక అయిన తర్వాత ఎట్లా మీరు నిద్రావస్థ నుంచి బయట వచ్చి మీ పని ఎంత చేస్తారో అట్లా ఈ కుండలిని పని ఏమంటే బయట వచ్చి ఒక్కొక్క చక్రం క్రాస్ చేసుకొని సహస్రార చక్రం నుంచి బయట పోయి డివైనిటీ భగవంతుడు ఏమి యూనివర్స్లో ఉండాడో ఆయన దగ్గర పోయి మెర్జ్ అయ్యేది యాక్టివేషన్, కుండలిని క్రియ యోగా. సో అవేకనింగ్ అంటే ఆడ యాక్షన్ లేదు, కాన్షియస్ ఉంటుంది. యాక్టివేషన్ అంటే ఆ కుండలిని ఏమో ఒక పని చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్. అది ఏమి పని అంటే ఒక్కొక్క చక్రం క్రాస్ చేసుకుని బయట ఉండే భగవంతుడి దగ్గర పోయి చేరేది యాక్టివేషన్. అవేకనింగ్ అంటే యూ ఫీల్ దట్ యు హ్యావ్ కుండలిని శక్తి ఇన్సైడ్ యువర్ బాడీ. సో ఆ తమిళనాడు అభిమాని ఏం ప్రశ్న అడిగాడు దానికి ఉత్తరం ఇచ్చాను. నమస్తే.